భీముడు ద్రౌపదీదేవి కోరితే సౌగంధిక పుష్పం తేవడానికి గంధమాదన పర్వతం దగ్గరికి వెళ్ళాడు. ఆ వెళ్ళినప్పుడు ఆయన ఏదో అక్కడ దారిలో వాళ్ళనే వీళ్ళనే చంపుకుంటూ అడ్డొచ్చిన జంతువులను చంపుతూ ముందుకు వెళ్ళిపోయాడు. భీముడికి చాలా సాహసాలు కదా, అందులో దుస్సాహసాలు కూడా ఉంటాయి. వెళ్ళిపోతూ ఉంటే ఆంజనేయ స్వామి చూశాడు. గంధమాదన పర్వతం దాటి వెళ్ళకూడదు కాబట్టి అక్కడ ఆపాడు. అక్కడికి వెళితే గంధర్వులు వస్తారు, వాళ్ళ బలాలు వేరు. భీముడికి ఆ బలం తెలియదు, అంత బలం లేదు. అమాయకుడు తెలియదని ఆయన దారికి అడ్డంగా మొసలి కోతి రూపం ధరించి తోక అడ్డంగా పెట్టాడు. భీముడు వచ్చి చూసి మామూలు కోతే అనుకున్నాడు. వృద్ధవానరమా తొలగము అన్నాడు సహజంగానే. అంటే ఈయన అన్నాడు, పాపం నేను వృద్ధుణ్ణని నువ్వే అన్నావు కదా, నేను తొలగలేనయ్యా, నువ్వే దాటి వెళ్ళిపో అన్నాడు. ఈ తోకే కదా, ఏముంది అందులో, ఊరికే నేల మీద దాటి వెళ్ళిపో అంటే అప్పుడు భీముడు ఏమంటాడో తెలుసా? పరమాత్మ అంతర్యామయే సర్వజీవుల్లోనూ ఉన్నాడు, నీలోనూ నాలోనూ కూడా. అందుకని ఏ జీవిని దాటి వెళ్ళకూడదు అని గొప్ప ధర్మశాస్త్రం చెబుతాడు, భీముడు చెబుతాడు. మనం కూడా నేర్చుకోవాలి. ఎవరైనా పడుకున్నా దాటి వెళ్ళకూడదు, పసిపిల్లలైనా పెద్దవాళ్ళైనా. దంపతులు ఇద్దరు కూర్చొని ఉంటే వాళ్ళ మధ్యలోంచి వెళ్ళకూడదు, ఇటునుంచో అటునుంచో వెళ్ళాలి, అంతే. ఇవి కొన్ని ధర్మశాస్త్రాలు. ఒక కుక్క పడుకున్నా సరే దాన్ని మించి వెళ్ళకూడదు, దాని పక్క నుంచే వెళ్ళాలి. మామూలుగా ప్రమాదం కూడా, దాన్ని మించి వెళ్ళేటప్పుడు ఈ పంచకోసం లేక ఏదో దానికి తగిలిందని కూడా లేచి కరుస్తుంది. భౌతికంగా కూడా ఇబ్బందే, దాన్ని అనవసరంగా కెలకడం. పక్క నుంచి వెళ్ళిపోవాలి. దానికి భౌతికంగానేమో ప్రమాదం జంతువులతో, ఆధ్యాత్మికంగా ఏమిటంటే ఆ జీవిలో కూడా పరమాత్మ ఉన్నాడు. నువ్వు దాటుతున్నావు ఉంటే దాని శరీరాన్ని ఆయన దాటుతున్నట్టే లెక్క. ఇది భీముడు చెప్పాడు. మంచిదయ్యా, ధర్మశాస్త్రం కూడా తెలుసు నీకు, ఈ మాత్రం తెలియదా? గంధమాదనం దాటి వెళ్ళడానికి వీల్లేదయ్యా, అక్కడ రాక్షసులు యక్షు వాళ్ళందరినీ నేను లెక్క చేయను అంటాడు. అప్పుడు సరే అంటాడు, అంత బలం ఉందా, అయితే ఓ పని చేయి, దానికే ఉంది, నేను ఎలాగో తోక వెనక్కి లాగలేనయ్యా, వృద్ధుణ్ణి అయిపోయాను, నా వల్ల కాదు, నువ్వే కాస్త దాన్ని తీసి పక్కన పెట్టి వెళ్ళిపోవాలి. దానికేముంది అని ఊరికే ఎడమ చేతి చిటికిన వేలు పెడతాడు, తర్వాత 5 వేళ్ళు పెడతాడు, తర్వాత చెయ్యి అంతా పెడతాడు, తర్వాత శరీరం అంతా పెడతాడు. హనుమంతుడే మజాక, ఏమీ కుదరదు. ఇప్పుడు తోక లేపలేని వాడు అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు అంటాడు. అప్పటికి భీముడు గ్రహించుకున్నాడు, కనీసం మనిషి పొరపాటు చేయొచ్చు, గ్రహించుకోవాలి. వెంటనే మహానుభావ, నువ్వు సామాన్య వానరుడివి కాదయ్యా, కొంప తీసి మా అన్నగారు ఆంజనేయ స్వామి కాదు కదా అంటాడు. కాదు కదా ఏమిటయా, ఇదిగో ఆధార్ కార్డు అని చూపిస్తాడు. అప్పుడు కూడా భీముడు సరదా సౌగంధిక పుష్పాన్ని పక్కన పెట్టేసి, నువ్వు రామాయణంలో సముద్రం దాటావు కదా, అప్పుడు ఎంత రూపం ఉందో అది చూపించమన్నాడు. 70mm సినిమా వెయ్యాలి ఈయన కోసం. ఇక్కడ చెక్క ఎవడ తెక్క వాడిది. ఏదో పోన్లేని కనిపిస్తే ఆ రూపం చూపించమంటావు ఏమిటాయి, అది త్రేతాయుగం, ఇదేమో ద్వాపర యుగం, ఇది కూడా చివరికి వచ్చింది. ఇప్పుడు సాధ్యం కాదయ్యా, ఆ రూపం ధరించడం నాకు కూడా కష్టం, ఒకవేళ ధరిస్తే చూడడం నీకు కష్టం. ఎందుకు వచ్చింది అంటే వదలడు, అబ్బాయి తెక్క అంటే తెక్కే. చివరికి తమ్ముడు ముద్దు ముచ్చట తీర్చడం కోసం ఆయన ఆ రూపం సగం చూపిస్తాడు. ఆ సగమే ఎలా ఉంటుంది అంటే హనుమంతుడి యొక్క ఒక తొడ గంధమాదన పర్వతం మొత్తం ఆక్రమించింది, అది హనుమంతుడి రూపం, ఒక్క తొడ. ఇక 2 తొడలు మొత్తం పిక్కలు కాళ్ళు వేళ్ళు అన్నీ చూపిస్తే భీముడు పడిపోవలసిందే. అయ్యి బాబా ఇంత రూపమా అన్నాడు. మరి అందుకే కదా చూడలేమని చెప్పాను, ఊరుకోరాదా, ఎదుకొచ్చింది, లేకపోతే నీకు మళ్ళీ ఇలా ఉంటే దాటేస్తామా? నాకు భగవద్గీత వినాలని లేదు.